పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుతాలులో విషాదం చోటు చేసుకుంది. వినాయక చవితి ఊరేగింపులో డాన్స్ చేస్తున్న వారిపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 6 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రసాద్ జరుగుతున్నారు. ప్రసాద్, చాలా విచారకరం. ఒక సరదాగా చేసుకుంటూ ఊరేగింపు ఇలాంటి అపసరం చోటు చేసుకోవటం. అసలు ఎంతమంది ఉన్నారు ఆ టైంలో? ప్రస్తుతం గాయపడ్డ వారి సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఈరోజు వినాయక చవితి ఇటు ఊరేగింపు సందర్భంగా ఇటు స్వామివారి నిమజ్జనం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అపశృతి జరిగిందని చెప్పవచ్చు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాలు గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో విషాదం చోటు చేసుకుంది. నిమజ్జనానికి వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ బ్రేక్ ఫెయిల్యూర్ అవడంతో భక్తులపైకి ట్రాక్టర్ దూసుకు వెళ్ళింది. ఇటు ట్రాక్టర్ ఇరువైపుల భక్తులు ఇటు నడిచి వెళ్లడంతో ఒకసారిగా ఒకవైపు ట్రాక్టర్ బోల్తా పడటంతో 4 భక్తులు అయితే అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 ఈ ఘటనలో అయితే తీవ్రంగా గాయపడ్డారని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వారు తూర్పుతాలు గ్రామానికి చెందిన తిరుమల నరసింహమూర్తి, జి మురళి, సూర్యనారాయణ, దినేష్ గా అయితే ఇటు పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను ఇటు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించారు. అయితే మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో ఇటు మెరుగైన వైద్యం నిమిత్తం ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇటు సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ వైపు జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఇటు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటు క్షతగాతులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను అయితే ఇటు ఎమ్మెల్యే కోరడం జరిగింది. ఇదే బొమ్మిడి నాయకుడు వెంట ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు, ఇటు డిఎస్పీ శ్రీవేద ఉన్నారు.